అటు భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విగ్రహాన్ని రూపొందించిన శిల్పి కుమారుడు గురుస్వామి స్పందించారు. అది 22 సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన వారి కోసం శనీశ్వరుని విగ్రహం తయారు చేసినట్లు తెలిపారు. ఇక విగ్రహంలో సింహం వాహనంగాను, గద ఆయుధంగాను 10 చేతుల శిల్పాన్ని చెక్కినట్లు ఆయన తెలిపారు. విగ్రహ ప్రతిష్టలోగానే కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి మరణించారని, అందుకే వారి కుటుంబ సభ్యులు కూడా ఆ విగ్రహాన్ని తీసుకునేందుకు ఇష్టపడలేదని చెప్పారు. అదే సమయంలో తాము కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అది వెంకటేశ్వర విగ్రహం కాదని, కేవలం శనీశ్వరుడి విగ్రహం మాత్రమేనని శిల్పి కుమారుడు గురుస్వామి స్పష్టం చేశారు. అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు. డ్రాయింగ్ కూడా మేమే వేసినాం. వాళ్ళు 3Dలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహవాహనము, 10 చేతులు, వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు. ఇవి చేయమన్నారు. చేసిన ఆయన కొన్ని రోజులకి, మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు. చనిపోతుందో అట్టే ఉండిపోయింది మా దగ్గర. మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాము, ఉండే సైటు అమ్మేసి ఇక్కడ మాకు శిల్పా కోట్రస్ని మాకు ఇచ్చున్నారు. మేము పూర్వకం మొత్తం అక్కడే ఉన్నాము. అక్కడ దింపినాము. 22 ఏళ్ళు మేము దింపి అక్కడికి దింపిన తర్వాత మమ్మల్ని అక్కడ అప్పుడు బాంబ్ ప్లేస్ జరిగింది. అప్పుడు మొత్తం ఖాళీ చేసామన్నారు. ఖాళీ చేసామంటే అప్పుడు మేము చిన్న చిన్న విగ్రహాలంతా మేము తీసుకొని మేము వెళ్ళిపోయినాము. పెద్ద విగ్రహం మేము తీసుకొని పోలేదు. ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంది. మేము చేసిందే అది.